రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోళ్లలో ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పటికే 1650 కోట్లతో 1,22,000 మంది రైతుల నుంచి 6,74,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసిందని తెలిపారు. అయితే గోదాముల లభ్యత, హమాలీల కొరత, గన్నీ బ్యాగుల లభ్యత, రవాణా వంటి అంశాల్లో ఇబ్బందులు వస్తున్నట్టు తమకు సమాచారం అందిందన్నారు. సెక్రటేరియట్లో మొక్కజొన్న కొనుగోలుపై రివ్యూ చేశారు మంత్రి. సమస్యల పరిష్కారానికి కలెక్టర్లు చొరవ చూపించాలని సూచించారు. రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోళ్లతో పాటు వరిధాన్యం కొనుగోలు కూడా విస్తారంగా జరుగుతున్నాయన్నారు మంత్రి తుమ్మల. ఇందుకనుగుణంగా కలెక్టర్లు ప్రత్యేక బాధ్యత తీసుకుని కొనుగోళ్లలో వేగం పెంచాలన్నారు. మొక్కజొన్న కొనుగోలులో కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా మార్కెట్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు. మొక్కజొన్న కొనుగోలు పర్యవేక్షణకు ఉమ్మడి జిల్లాల వారీగా రాష్ట్ర స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కొనుగోలు కేంద్రాల్లో గోదాముల ఏర్పాటు, గన్నీ బ్యాగులు, హమాలీల నియామకం, రవాణా సౌకర్యాల వంటి అంశాలపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అలాగే కొనుగోలు కేంద్రాల నుండి గోదాముల వరకు రవాణా ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ కమిషనర్ను కోరారు మంత్రి. ఇందుకోసం రవాణా శాఖ సంయుక్త కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ను నోడల్ అధికారిగా నియమిస్తున్నారు. మొక్కజొన్న రవాణాలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కలెక్టర్లు నోడల్ అధికారిని సంప్రదించాలని సూచించారు. ఇక జిల్లా యంత్రాంగం ధాన్యం కొనుగోలుకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలులో ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పటికే 1650 కోట్లతో 1,22,000 మంది రైతుల నుంచి 6,74,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసిందని తెలిపారు. అయితే గోదాముల లభ్యత, హమాలీల కొరత, గన్నీ బ్యాగుల లభ్యత, రవాణా వంటి అంశాల్లో ఇబ్బందులు వస్తున్నట్టు తమకు సమాచారం అందిందన్నారు. సెక్రటేరియట్లో మొక్కజొన్న కొనుగోళ్లపై రివ్యూ చేశారు మంత్రి. సమస్యల పరిష్కారానికి కలెక్టర్లు చొరవ చూపాలని సూచించారు. రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోళ్లతో పాటు వరిధాన్యం కొనుగోళ్లు కూడా విస్తారంగా జరుగుతున్నాయన్నారు మంత్రి తుమ్మల. ఇందుకనుగుణంగా కలెక్టర్లు ప్రత్యేక బాధ్యత తీసుకుని కొనుగోళ్లలో వేగం పెంచాలన్నారు. మొక్కజొన్న కొనుగోళ్లలో కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా మార్కెట్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు. మొక్కజొన్న కొనుగోలు పర్యవేక్షణకు ఉమ్మడి జిల్లాల వారీగా రాష్ట్ర స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కొనుగోలు కేంద్రాల్లో గోదాముల ఏర్పాటు, గన్నీ బ్యాగులు, హమాలీల నియామకం, రవాణా సౌకర్యాల వంటి అంశాలపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అలాగే కొనుగోలు కేంద్రాల నుండి గోదాముల వరకు రవాణాల్లో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ కమిషనర్ను కోరారు మంత్రి. ఇందుకోసం రవాణా శాఖ సంయుక్త కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ను నోడల్ అధికారిగా నియమిస్తున్నామని, మొక్కజొన్న రవాణాలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కలెక్టర్లు నోడల్ అధికారిని సంప్రదించాలని సూచించారు. ఇక జిల్లా యంత్రాంగం ధాన్యం కొనుగోళ్లకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.